జీఎన్ఆర్ టీవీకి స్వాగతం. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి పట్టకట్టనున్న నర్సంపేట ఓటర్లు ప్రజల చూపు బీజేపీ వైపు. ప్రభారిరావు పద్మ. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 30 మంది బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులకు బీ ఫామ్స్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అధికారికంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమం నర్సంపేటలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించగా మున్సిపల్ ఎన్నికల ప్రభారిరావు పద్మ, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, కాంటెస్ట్ అభ్యర్థి కంబం పార్టీ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 30 వార్డులకు 30 అభ్యర్థులతో బీజేపీ బరిలోకి దిగడం మున్సిపాలిటీలో పార్టీ బలాన్ని మరింత పెంచుతుందనే విశ్వాసం వ్యక్తమైంది. వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై అయోమయం నెలకొందని అన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారనున్నాయని, ఈసారి ప్రజలు బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వడ్డేపల్లి నరసింహారాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసి శ్రీనివాస్, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు తనువుల అంబేద్కర్, 30వ వార్డుల అభ్యర్థులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు ఎన్నికల్లో పోటీ చేయమని అడిగేది. అలాంటిది అలా కాకుండా మేము ప్రతి ఒక్కరం పోటీ చేస్తామని అప్లికేషన్లు ఇచ్చి మేము ఈ వార్డు నుంచి పోటీ చేస్తున్నది అనేదే ఒక శుభ సంకేతం. అది అంటే నర్సంపేటలో ఏ విధంగా అంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా దాని నుంచి పోటీ చేయాలి, మోడీ గారు ఏ విధమైన పనులు చేస్తున్నారు, అంతకుముందు తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అందరం కూడా అవకాశం ఇచ్చి గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఒక అప్పుల రాష్ట్రంగా తయారు చేసిందో మనం చూస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలు మనం చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ విధంగా తిరుగుతుంది, దాన్ని ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నారు కేటీఆర్ గారు కూడా మనం చూస్తున్నాం. స్వయంగా మా ప్రభాకర్ రావు గారే చెప్పిండ్రు ఏమని, ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, కానీ దానిలో కూడా అబద్ధం. అంటే టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక అబద్ధంగా ఇలా టీఆర్ఎస్ పార్టీని 10 సంవత్సరాలు చూసిండ్రు, ప్రజలందరూ గమనించిండ్రు ఏ విధమైన ఒక అప్పుల రాష్ట్రంగా తయారు చేసిందో చూసినారు. దాని తర్వాత దాన్ని టీఆర్ఎస్ పార్టీని అందరూ కూడా దాన్ని దించాలనే ఒక ఆలోచనతోని అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, ఏం అభివృద్ధి కాలేదు, ఒక కుటుంబం అభివృద్ధి అయింది, కనీసం కాంగ్రెస్ పార్టీతోనైనా మేము అభివృద్ధి చేసుకుందామని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన అబద్ధాల హామీలు, ఏ విధంగా 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేసిందో మనం చూస్తున్నాం. 2 సంవత్సరాలు గడిచిపోస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఏ ఒక్క గ్యారంటీ నెరవేరిందా? ఏ 6 గ్యారంటీలు ఏవైనా ఉన్నాయో అవి ఏమైనా చేసిందా? ఓన్లీ ఒక ఫ్రీ బస్ తప్పితే ఏదన్నా ఒకటి జరిగిందా? ఇలా తులం బంగారం ఎక్కడ పోయింది? అదేవిధంగా ఇలా వాళ్ళ హామీలు ఏ ఒక్కటన్నా నెరవేరిందా? ఇలా ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. మన సర్పంచ్ ఎలక్షన్లో మేము గ్రామాలు తిరిగినప్పుడు ప్రతి దగ్గర అడుగుతున్నారు, ఇలా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఏమైనాయి, ఏమి ఇవ్వలేదని. కేవలం ఒక డబ్బు ద్వారానే వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్పితే దేనితో కాదనేది నా ఆలోచన. కాబట్టి ప్రజలందరినీ ఇక్కడ ఈ నర్సంపేట మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలు నేను కోరుకునేది ఒక్కటే, ఒక నిజంగా ఆలోచించండి. ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, అయినా ఒక గ్రామం, ప్రతి గ్రామం అభివృద్ధి కావాలి, ప్రతి గ్రామానికి ఫండ్ నరేంద్ర మోడీ గారి ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బులు ఇస్తే ఇందిరమ్మ ఇళ్ళని అబద్ధం చెప్తారు కాంగ్రెస్ పార్టీ. అంటే ఏ పథకాన్ని కూడా వాళ్ళ పథకం పేరు పెట్టుకొని చేసుకున్నాడు తప్పితే ఏది లేదు. ఇలా మాకు ఎమ్మెల్యే లేకపోయినా, ఎంపీ లేకున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామం అభివృద్ధి కావాలి, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం అభివృద్ధి కావాలని ఆలోచించేది భారతీయ జనతా పార్టీ, ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కాబట్టి ఇలా మేము ఏమీ లేకపోయినా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక నిజాయితీగా పనిచేస్తున్నాం. ఒక అబద్ధాలు లేకుండా ఒక మేము ఏదైతే చేసేదే చెప్తాం, చెప్పేదే చేస్తాం. అలాంటిది ఇలా భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ గ్రామాల అభివృద్ధి కావాలన్నా, మున్సిపాలిటీ అభివృద్ధి కావాలన్నా, ఇలా మున్సిపాలిటీకి నిధులు ప్రతిదీ కూడా ఇక్కడ వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి. ఇంకా మేము అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఇస్తే మేము చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నర్సంపేట మున్సిపాలిటీలోని ప్రజలందరినీ మీ ద్వారా నేను కోరుకుంటున్నాను, మాకు అవకాశం ఇచ్చి గెలిపించినట్లయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కొరకు మేము ఖచ్చితంగా పనిచేస్తామని మీ ద్వారా నేను తెలియజేస్తాను.